హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇప్పటికే యాంకర్గా, నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇన్నాళ్ళు ఓటీటీ సిరీసులు, యూట్యూబ్లో సిరీసులు, షార్ట్ ఫిలిమ్స్ నిర్మించిన నిహారిక తన బ్యానర్పై ఇప్పుడు సినిమా నిర్మిస్తుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్పై నిహారిక ఫణి నిర్మాతలుగా యదువంశీ దర్శకత్వంలో ఇటీవల కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా ఏకంగా 20 మందికి పైగా కొత్త వాళ్ళు వెండితెరకు పరిచయం అవుతున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లిమ్స్, టీజర్, సాంగ్స్ విడుదల చేయగా వీటికి మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో కమిటీ కుర్రాళ్ళు ఇవాళ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. మరి సినిమా ఎలా ఉంది, హిట్ కొట్టిందా లేదా అనే విషయాలను యోయో రివ్యూలో తెలుసుకుందాం. ఇక కమిటీ కుర్రాళ్ళు సినిమా స్టోరీ విషయానికి వస్తే, గోదావరి జిల్లాలోని ఓ ఊర్లో, ఓ పల్లెటూరులో 90s బ్యాచ్కు చెందిన 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు. వీరిలో కొందరు పెళ్లి చేసుకుని సెటిల్ అయితే, మరికొంతమంది మాత్రం ఇంకా జాబ్ ప్రయత్నాల్లోనే ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా కలుసుకుంటూ తమ స్కూల్ అండ్ కాలేజీ రోజులను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ ఊళ్ళో వీళ్ళని చాలా తక్కువ చేసి చూస్తుంటారు. అదే క్రమంలో ఆ ఊర్లో ఎన్నికలు వస్తాయి. అందులో విలన్ ప్రతిసారి గెలుస్తూ ఉంటారు. ఈసారి కూడా తానే గెలుస్తాను అని చెబుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో కమిటీ కుర్రోళ్ళు కూడా ఎన్నికల్లో నిలబడతారు. ఆ తర్వాత ఏం జరుగుతోంది, ఈ 10 మంది ఊరు మొత్తం మెచ్చుకునే విధంగా ఎలా మారుతారనేది సినిమా స్టోరీ. వీటికి సమాధానాలు తెలియాలంటే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. సినిమా విశ్లేషణ పరంగా చూసుకున్నట్లయితే కమిటీ కుర్రాళ్ళు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళేలా చేస్తాయి. మన కాలేజీ, స్కూల్ డేస్ను గుర్తు చేస్తుంటాయి. ముఖ్యంగా ఈ జనరేషన్ ఏం మిస్ అవుతున్నారో చూపించారు. అలాగే పల్లె వాతావరణం, చదువుకున్న కుర్రాళ్ళు, స్నేహానికి ఇచ్చే విలువలు చూపించారు. మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. చిన్నప్పుడు 90s కిడ్స్ చేసిన సరదా పనులన్నీ ఈ జనరేషన్ యూత్ కమిటీ కుర్రాళ్ళు సినిమాలో చూడొచ్చు. ఎప్పుడైతే ఇంటర్వెల్ వస్తుందో ఆ తర్వాత నుంచి సినిమా కాస్త సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సినిమా క్లైమాక్స్ ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించడం ఖాయం. ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా హీరోలానే ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ హైలైట్ అయ్యింది. అల్లరి, కామెడీ, సెంటిమెంట్, రొమాన్స్ కూడా ఉంది. చాలా సున్నితమైన సబ్జెక్ట్ డైరెక్టర్ యదువంశీ చాలా చక్కగా హ్యాండిల్ చేస్తూ సినిమా తీశారు. ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా సినిమా అవుట్. కథకు కావాల్సినవన్నీ సమపాళ్లలో ఇవ్వడంతో వంశీ సక్సెస్ అయ్యారు. కేరళలో ఉన్నంత అందం కోనసీమలో ఉంది. ఆ అందాన్ని మరింత అందంగా చూపించారు వంశీ. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ అందరినీ కదిలిస్తుంది. థియేటర్స్లో ఆ సీన్ చూస్తే కంట్లోంచి నీళ్లు వచ్చేస్తాయి. అమ్మ సెంటిమెంట్ను ఎంత బాగా చూపించాలో అంత బాగా చూపించారు డైరెక్టర్. రాజు పెట్టిన లైటింగ్, చూపించిన విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విజయ్ ఫైట్స్ కూడా బాగున్నాయి. సినిమాలో సాంగ్స్ బాగున్నాయి. అనుదీప్ దేవ్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. మొత్తంగా కమిటీ కుర్రాళ్ళు అంటే అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్న ఎంటర్టైన్మెంట్. ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే సాయి కుమార్ ఒక్కడే సీరియస్ యాక్టర్. ఆయన పాత్రకు 100% న్యాయం చేశారు. మిగతా వారిలో ప్రసాద్ ఒక్కడే కాస్త నటన తెలిసిన వ్యక్తి. పాత్రకు తగ్గట్టుగానే ఆయన నటించి మెప్పించారు. మిగిలిన వారు సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజ స్విరావు, టీనా, శ్రావ్య, విషిక, బలగం జయరాం శ్రీ, లక్ష్మీ కంచిరపాలెం, కిషోర్, జబర్దస్త్ సత్తిపండు వీరంతా తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. కమిటీ కుర్రాళ్ళు సినిమా కొత్త ప్రయోగమే కానీ ఇందులో డైరెక్షన్, స్టోరీ, సెంటిమెంట్, నటన, కామెడీ ప్లస్ పాయింట్స్గా కొన్ని పాటలు, అక్కడక్కడ కాస్త మాస్ సీన్స్ మైనస్ పాయింట్స్ అని చెప్పాలి. ఓవరాల్గా కమిటీ కుర్రాళ్ళు అంటే 90s మన ఊరు, మన కుర్రాళ్ళు, మన ప్రేమ, మన భావోద్వేగాలు అన్నమాట. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా. ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలు ఏం మిస్ అవుతున్నారో కమిటీ కుర్రాళ్ళు సినిమాలో చూడొచ్చు.